శ్రీ గురుభ్యో నమః. ఓం మాతృదేవతాభ్యో నమః. ఓం పితృదేవతాభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సమస్త మానవాళికి కూడా తెలియపరిచేటటువంటి ముఖ్య విషయం ఏమిటి అంటే, ఇప్పుడు మన యొక్క జీవిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క కాలగమనంలో సమస్త మానవులు కూడా దీక్షను ప్రారంభం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ దీక్షా సమయంలో వారు పాటించవలసేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, మన సనాతన ధర్మము, వేదము, పురాణములు, శాస్త్రములు, ఋషులు, మన పురోహితులు, పెద్దలు చెప్పుతూ ఉండేటటువంటి విషయం ఏమిటి అంటే, మొట్టమొదట మాతృదేవోభవ, పితృదేవోభవ అని చెప్పారు. మాతృదేవత బ్రహ్మదేవుడితో సమానం, పితృవు మహావిష్ణువుతో సమానం, శ్రీ గురుభ్యో నమః ఆ యొక్క గురువు ఈశ్వరుడితో సమానం. కాబట్టి ఈ యొక్క మాతృవంశము 7 తరములు, పితృవంశము 7 తరములు. అనగా మన పితృవంశము 7 తరములు మనము గుర్తుంచుకోవాలి. అలాగా గుర్తుంచుకోలేని పక్షంలో మన పెద్దలు మనకు ఒక మార్గం చూపించారు. ఏమిటి ఆ మార్గం అంటే, 3 తరములు: పితృ, పితామహ, ప్రపితామహ. అంటే కనీసము 3 తరాలైనా సరే మనం జ్ఞప్తికి ఉంచుకొని ఆ యొక్క పితృదేవతల తాలూకా పరమపదించేటటువంటి సమయంలో ఆ యొక్క కుటుంబములు, ముఖ్యముగా నా ఇంటి పేరు ముక్కు, ఈ ఇంటి పేరుతో ఉండేటటువంటి సమస్త కుటుంబములు కూడా ఆ యొక్క ధర్మాన్ని పాటించాలి. ఆ ధర్మము పాటించలేని ఎడల ఆ యొక్క కుటుంబము తదుపరి పరమపదించినటువంటి 7 తరాల పితృదేవతలు కూడా కైవల్యములకు చెందరు. అదే విధముగా తదుపరి 7 తరములు కూడా కైవల్య ప్రాప్తి కలగదు, అభివృద్ధి ఉండదు, నాశనము జరుగుతుంది. కాబట్టి ముఖ్యముగా దీక్షలు చేస్తుండేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా పాటించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఎవరైనా పరమపదిస్తే ఇంటి పేరుతో వారు ఖచ్చితంగా 12 రోజులు మైలు పాటించాలి. ఆ విధముగా కాని ఎడల ఆ కుటుంబములు వృద్ధి చెందవు. సర్వే జనా సుఖినో భవంతు. వేదము రక్షింపబడాలి, ధర్మము రక్షింపబడాలి, సనాతన ధర్మము మనమందరమే పాటించాలి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.